తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దు నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా, ఏదో రకంగా సభని మిస్గైడ్ చేద్దామా, ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా, ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా, ఆ చర్చ లేకుండా సభలోంచి బయటికి పోదామా, ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు, లెక్కలు బయట రావద్దు. అది పొద్దు నుంచి చూస్తున్న అధ్యక్ష. ఇదే పని. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. యాక్టింగ్ ఎందుకు అధ్యక్ష? ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. ఇది అసలు ఇంకోటి అధ్యక్ష, ఇది చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ అసలు హైదరాబాద్ నగరం వెలిగిపోతూ ఉంది, ఈ వెలిగిపోవటానికి మేమే కారణం, మేము తీసుకొచ్చిన కరెంటే, ఇక్కడ జనం రావటానికి ఉండటానికి మేము ఇచ్చే నీళ్ళే, మేము తెచ్చి నీళ్లు తాగే వాళ్ళు ఉంటున్నారు, మేము ఇచ్చిన కరెంట్ వేసుకొని ఉంటున్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేది గండిపేట నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు కట్టారా? లేదా మంజీరా నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? కృష్ణా రివర్ నుంచి నీళ్లు అనేక స్టేల ద్వారా నీళ్లు వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, అదే వీళ్ళు తెచ్చారా? ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చేది గండిపేట, మంజీరా, కృష్ణా నది, గోదావరి నది, ఇవే కదా అధ్యక్ష. ఈ నాలుగింటికి సంబంధించి మనందరికీ తెలిసిందే. గండిపేట ఎవరు కట్టారో తెలుసు, కృష్ణా నది నీళ్ళు ఎవరు తీసుకొచ్చారో తెలుసు, గోదావరి నీళ్ళు ఎవరు తెచ్చారో తెలుసు, మంజీరా ఎవరు తెచ్చారో తెలుసు. ఈ నీళ్లు మేము కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే ఆ ఒక్క గండిపేట తప్ప మిగతా అన్ని మేము తెచ్చినాయి కదా. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఎవరో తీసుకొచ్చారు. మీరేంది మా వల్ల నీళ్లు తాగుతున్నారు అంటున్నారు. మీరు ఎక్కడి నుంచైనా ఒక డ్యామ్ కట్టారా? ఆ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చారా హైదరాబాద్కి? ఏ లేదే. ఎందుకు అధ్యక్ష? ఇది వాస్తవాలు, రికార్డు కదా, హిస్టరీ. ఇది కనపడతాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా. ఇది అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడు మొదలుపెట్టారో మాకు తెలుసు, పైప్ లైన్ ఎప్పుడు వేసారో ఇక్కడ తెలుసు, మీరు ట్యాప్ తిప్పి నీళ్ళు ఎప్పుడు చల్లుకున్నారో కూడా తెలుసు, డేట్తో సహా చెప్తాను. ఉండడు వరద కాలం అన్నీ తెలుసు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకోటి కూడా చెప్తున్నాను, మేము రాష్ట్రంలో అద్భుతం కరెంటు గురించే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అద్భుతంగా కట్టాము. 1 కోటి ఎకరాల పైన నీళ్లు బారిస్తున్నాము. అసలు మామూలు పంటలు పండట్లేదు అని చెప్తున్నారు, పారే నీళ్ళతో బ్రహ్మాండంగా బారుతున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఏంటంటే, ఈ విద్యుత్ శాఖలో అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.3 లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కలు అధ్యక్ష. 2023-24 నాటికి 27.99 లక్షల కంటే దాదాపు 28 లక్షలు పెరిగినాయి అధ్యక్ష. అంటే 19 లక్షల నుంచి 28 లక్షలు అంటే దాదాపు 9 లక్షలు కొత్త పంపులు పెరిగి. అంతేనా? దాదాపు 10 లక్షలు కొత్త బోర్లు పెరిగినాయి. అని మరి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా బారుతుంటే ఎవడైనా మళ్ళీ కొత్త బోర్ వేసుకుంటాడా? ఏమన్నా కాదు అధ్యక్ష. కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా బ్రహ్మాండంగా మీద తిప్పగల అదేంటి లాకులు ఎత్తంలో నీళ్లు బారుతూ ఉంటే మళ్ళీ బోర్ వేసుకొని 1,57,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. ఆ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్లు విపరీతంగా పారుతున్నాయి అని చెప్పి మరి మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు అధ్యక్ష? మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే ఎవరైనా బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే మీరు వచ్చిన తర్వాత 1,57,000 కోట్లు పెట్టి కాలువలకి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నీళ్లు రాకపోగా ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో 10 లక్షల బోర్లు వేసుకున్నారు. ఇది ఉన్న లెక్కలు, ఇది నేను తయారు చేసిన లెక్కలు కాదు, ఇది వాస్తవ లెక్క. అంటే విద్యుత్ వినియోగం అధ్యక్ష, వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 11,671 మిలియన్ యూనిట్ల నుంచి
19,990 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే వ్యవసాయ వినియోగం, విద్యుత్ వినియోగం 1.7 రెట్లు పెరిగింది. అంటే అక్కడ ఇరిగేషన్ మీద పెట్టిన డబ్బులు పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు పోయినాయి. అసలు మొత్తం రాష్ట్ర బడ్జెటే మాయమైపోయింది. చూడటానికి మాత్రం ఏం కనపడదు. వాళ్ళు మాత్రం అన్నీ మేమే తెచ్చాం, అన్ని చోట్ల కరెంట్ కనెక్షన్ మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ అప్పులు భారం చూసి తట్టుకోలేక ఉన్న వాస్తవ విషయాలన్నీ అసలు రాసింది ఈ సభకు తెలియాలి, జనానికి కూడా తెలియాలని చెప్పి అప్పుల సంఖ్య మొత్తం ఇవ్వమని అధ్యక్ష. టీఎస్ జెన్కో విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్కో అప్పులు కేవలం 7,662 కోట్లు మాత్రమే ఉన్నాయి. నేడు జెన్కో అప్పులు 32,797 కోట్లు. అధ్యక్ష, అప్పులు 4.28% పెరిగాయి. జెన్కో డిస్కమ్ నుండి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు 9,743 కోట్లు. సింగరేణికి జెన్కో చెల్లించవలసిన బకాయిలు కోలుకు సంబంధించి 4,553 కోట్లు. జెన్కో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ 3,805 కోట్లు. టీఎస్ ట్రాన్స్కో అప్పులు 2,411 కోట్ల నుంచి 9,929 కోట్లు పెరిగాయి. అట్లాగే ట్రాన్స్కో డిస్కమ్ నుండి రావాల్సిన బకాయిలు 3,323 కోట్లు. టీఎస్ డిస్కమ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 10,783 కోట్ల నుండి 35,227 కోట్లు పెరిగాయి. ఈ 35,227 కోట్లలో పంపిణీ వ్యవస్థ అభివృద్ధి కోసం కొంత, లేకపోతే మిగిలిన వాటి కోసం కొంత, ఇవన్నీ చేసి వాటికి సంబంధించిన ఆదాయము, రాబడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. బయటికి మాత్రం మేము 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, సబ్సిడీతో కరెంట్ ఇస్తూ ఉన్నాం. మరి ఇచ్చినప్పుడు డబ్బులు కట్టాలి కదా అధ్యక్ష, డిస్కమ్లకి విద్యుత్ రంగాన్ని డబ్బులు కట్టాలి కదా. ఏంది మనం ఇచ్చేది? అయ్యా ప్రజలారా, మీకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం, మీరు కట్టాల్సిన బిల్లును మీరు కట్టబాకండి, అది మేము కడతామని చెప్తాం అన్నమాట. మరి మీరు కట్టారా 10 ఏళ్ళ నుంచి? అయిందెంత? అయింది చెప్పండి లెక్క. అయిందెంత? కట్టాల్సిందెంత అది చెప్పండి అధ్యక్ష. కట్టాల్సిందెంత? అసలు మీకు చాలా గ్యాపు ఆ సబ్సిడీల లెక్కల్లోనే చాలా. అధ్యక్ష, డిస్కమ్లకి రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి కరెంటు సంబంధించిన లెక్కల్లోనే మీరు పూర్తిగా వాళ్ళకి మీరు ఎంత ఇస్తున్నారో, ఎంత ఇద్దాం అనుకుంటున్నారో దానికి సరిపోయేంత అమౌంట్ కట్టడానికే ఆ లెక్కలు సరిగా తేల్చకుండా ఆ గ్యాపే చాలా పెద్ద ఎత్తున తడిసి మోపడవుతుంది డిస్కమ్ వాళ్ళకి. దానికి తోడు మీరిచ్చే సబ్సిడీస్ మిగతాయి, దాని తోడు మిగతాయి, వీటన్నిటిని వెరసి ఈరోజు ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 1,00,000 కోట్లు పైబడి ఈరోజు భారంతో అదేంటి మూలుగుతూ ఉంది అధ్యక్ష. సో దీన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది, ఈ సభ పైన. ప్రజలందరూ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రజల ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ప్రజలందరికీ ఏ ఉత్పత్తి రంగం కావాలన్నా, అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ